ఈ జర్నీలో ఆయన నా గురించి నేర్చుకున్నది, నేను ఆయన గురించి నేర్చుకున్నది. యాక్చువల్లీ ఆయన గురించి కన్నా లైఫ్ ఐ లెర్న్డ్ అలాట్ త్రూ దట్ 12 years అనమాట. అంటే ఆయన ఓపిక పట్టడం కానీ, నేను కోపడుతుంటే నన్ను ఆయన కంట్రోల్ చేయడం. పబ్లిక్లో ఈ కుడ్ హావ్ జస్ట్ సెడ్ షట్ అప్ చరణ్, కానీ ఆయన నాన్న తర్వాత మాట్లాడుకుందాం, కామ్గా ఉండు అంటాం. అది దాని తర్వాత కూడా హీ డి నాట్ షో హిజ్ యాంగర్ అట్ మీ. ఎందుకురా మంచి ప్రోగ్రామ్ చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు, ఎందుకు నీ నోరు పడేసుకొని మళ్ళీ ఒక రెప్యుటేషన్ పాడు నాన్న, ఇట్స్ ఓకే. అట్లాంటి విషయాలు నేర్పించారు నాకు అన్నమాట. ఇంత ఓపికగా కూడా ఒకరిని కంట్రోల్ చేయగలమా? ఆయన మంచితనంతో నేను ఆఫ్ చేసేస్తాడు. అట్లాగే మనం ఎదురు మాట్లాడాలనుకున్నా కూడా వద్దు నాన్న, నన్ను మాట్లాడిన ఒక 2 నిమిషాలు. శంకర శాస్త్రి, ఆయనకు కూడా కోపం వచ్చింది, శాస్త్రి గారికి కూడా. సుబ్రహ్మణ్యం గారికి అసలు ఎప్పుడు కోపం నేను చూడలేదు. చాలా కంపోజ్డ్గా ఉండేది ఆయన ఆన్ స్టేజ్ కానీ లేదంటే ఆఫ్ ద స్టేజ్ కానీ ఎప్పుడు కూడా. అండ్ అంటే ఇందాక చెప్పినట్టు లైక్ లాక్డౌన్ టైంలో ఆయన ఇచ్చిన లైవ్స్లో క్యూట్ మూమెంట్స్ ఉండేవి అనమాట. అంటే ఆయన సింగింగ్ కోసం వెయిట్ చేసేవాళ్ళం ఆబ్వియస్గా. ఆయన ఆ లైవ్ రావట్లేదని లేదంటే ఆ కామెంట్స్ ఎక్కడ ఎతకాలి అని అంటే మీరు వచ్చి ఇక్కడ చూడండి అన్న అంటే ఆయన అప్పుడు సరేలేదు. అది బాగా దట్ వాస్ ద టైమ్ ఐ హ్యాడ్ the best of my life with him, that 12 years.